దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. 2026 మార్చి నెల 10వ తేదీ నేటిది అనుదిన ధ్యానం కొరకు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. పౌలు గారు ముందు రాసిన పత్రికను గూర్చిన కొన్ని విషయాలు ప్రస్తావిస్తూ ఆ సంఘానికి ఆయన కొన్ని ధైర్యపు మాటలు అందిస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధతను సంపూర్ణం చేసుకుంటూ శరీరానికి ఆత్మకు అంటుకున్నటువంటి మురుకును శుభ్రం చేసుకుందాం అని చెప్తున్నారు. ఎందుకు అంటే మన కొరకు వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి అనంటే శరీరానికి ఆత్మకు కలిగినటువంటి మురుకు శుభ్రం అవ్వాలి. అబ్రహాము వారసత్వాన్ని ఇసాకు వారసత్వాన్ని యాకోబు స్వాచ్ఛములుగా స్వతంత్రించుకున్నారు. మరి ఇప్పుడు దేవుడు మనకు చేసిన వాగ్దానం మరి మనం స్వతంత్రించుకోవాలి కదా. మనకు ఆయన చేసిన వాగ్దానాలు ఏంటి అనంటే ఇహపరమైనవి కంటే పరపరమైనవే, పరలోక సంబంధమైనవే. మనకు నిత్య జీవం ఇస్తానని, తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుంటానని వాగ్దానములు చేసి ఉన్నారు. ఆ వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకుని నిత్య జీవంలోనికి అడుగు పెట్టుట కొరకు పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుని మీద భయము భక్తి కలిగి ఉండాలి. మనం పవిత్రత అనగా పరిశుద్ధత కలిగిన వారుగా ఉండాలనే దేవుని యొక్క మాటను గుర్తు చేసుకుందాం. అలాంటప్పుడు మనం దేవునికి లోబడి ఆయన కోరిన విధంగా పరిశుద్ధత కలిగి ఆయనకు సొత్తైన జనాంగంగా జీవించుచు ఆయన కృపను పొందుకుంటాం. అదే మాట పౌలు గారు చెప్తూ మనం పవిత్రత జీవితం కలిగి ఏ లోపము లేని వారిగా ఉండాలని, లోపరహితమైనటువంటి స్థితి మనము స్వతంత్రించుకోవాలని ఆయన మాట్లాడుతున్నాడు. ఏదో 1%, 2% కాదు, 100% కూడా మనము పరిశుద్ధంగా ఉండాలి. ప్రభు వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి. మరి ఆయన చెబుతున్న మాట ఏంటంటే శరీరానికి కల్మషం అంటుకుంటుందట, ఆత్మకు కూడా కల్మషము అంటుకుంటుంది. శరీరముతో చేసిన క్రియలకు ఆత్మకు శిక్ష పడుతుందంటే శరీరమును లోబరుచుకున్నావు, ఆత్మను కూడా పాడు చేస్తున్నావు. అందుకే శరీరము ఆత్మ ఎప్పుడు విరుద్ధంగా ఉంటాయి. శరీరమేమో తినుము తాగుము సుఖించుమని చెప్తే ఆత్మ ప్రార్థించుము, ప్రభుత్వ సహవాసం కలిగి ఉండు, దైవ రాజ్యం కొరకు సిద్ధపడు, ఇతరులను సిద్ధపరచు, నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటావని పరలోక సంబంధమైన మాటలను మాట్లాడుతూ ఉంటుంది. చాలా మందికి శరీరానికే లోబడిపోయే పరిస్థితులు ఉన్నాయి, ఆత్మకు లోబడటం లేదు. ఎందుకంటే వారు కలిగినటువంటి చెడుతనం, పాపం, అపవిత్రత పోగొట్టుకోవడం ఇష్టం ఉండదు, శుద్ధి చేసుకోవడం ఉండదు. అంత కూడా అపవిత్రమైన బ్రతుకుతూ ఉంటారు. అందుకని మనం ఈరోజు వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోవాలి, పరిశుద్ధత లేకపోతే ప్రభును చూడలేము అని. హృదయానికి ఏమాత్రం కల్మషం అంటుకోకుండా బ్రతకాలి అని సంఘంతో మాట్లాడుతూ మీ హృదయములలో మాకు చోటివ్వండి, ఎందుకంటే మేము ఎవరికి కీడు చేయలేదు,
ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని మోసగించలేదు, ఎవరి మీద లేనిపోయిన మాటలు మేము చెప్పలేదు. మీ హృదయంలో మాకు చోటు ఇవ్వండి. మీరు మా హృదయంలో చోటున్నారు. దైవజనుడి యొక్క హృదయంలో సంఘానికి చోటు, సంఘ బిడ్డల యొక్క హృదయాల్లో దైవజనుడికి చోటు ఉండాలి. ఎందుకు? పౌలు గారు చెప్తున్నారు సంఘానికి, నేను ఎవరినైనా మోసం చేశానా? నేను ఎవరినైనా భ్రమ పెట్టేమన్నా బ్రతికేనా? నేనేమన్నా పనికిమాలిన పని ఏమన్నా చేశానా? మోసం చేశానా? అన్యాయం చేశానా? ఎవరి మీదన్నా నిందలు ఏమైనా మోపేనా? లేదు కదూ. మరి మీ దైవజనుడు ఎలా ఉన్నాడు? మీరే సంఘానికైతే వెళ్తున్నారో, మీరే సంఘంలో వాక్యాన్ని పొందుకొని దైవ మనసుతో సాగుతున్నారో, ఆ సంఘ కాపరి ఎలా ఉన్నాడు? ఒకవేళ పౌలు గారు చెప్పినట్లుగానే ఉన్నారా? ఒకవేళ అలా లేకపోతే మీరు వారి కొరకు ప్రార్థించండి. వారు ప్రభు వాక్యానుసారంగా బ్రతకాలనే ఆశతో ఉండండి. ఒకవేళ అలాగ ఉండుంటే మీ దైవజనులు బట్టి ప్రభుని గణపరచండి. నేను ధైర్యంగా మీతో మాట్లాడుతున్నాను. ఎందుకనంటే మిమ్మల్ని బట్టి నేను అతిశయిస్తున్నాను. మీ దగ్గర నుంచి నాకు వచ్చిన మాటలను నాకు ఎంతో ఓదార్పునిచ్చాయి. నాకు కలిగిన బాధలో అధికమైనటువంటి ఆనందాన్ని ఉప్పొంగేలాగా చేశాయి. కారణం ఏంటంటే కొరింథీ క్రైస్తవులు కలిగినటువంటి నమ్మకం, వారు కలిగిన స్థిర బుద్ధి, దేవుని పట్ల చూపిస్తున్న విధేయత, దైవ వాక్యానికి లోబడుతున్న విధానం, ఆ విషయాలు విన్నప్పుడు వారి గురించి విని చాలా ఆనందిస్తున్నారు. మరి సంఘం వాక్యానికి లోబడుతుంది అనంటే, విశ్వాసంలో ఎదుగుతుంది అనంటే, ప్రార్థన పరులుగా మార్చబడుతున్నారంటే, పరిచర్యలో సహకారులుగా ఉంటున్నారు అనంటే ఆ సేవకుడికి సంతోషం కాదు? ఆ సేవకుడికి సంతోషమే కదా. తెలియక అజ్ఞానంలో బ్రతికేవు, తెలిసిన తర్వాత లేఖనాలను అనుసరించి బ్రతుకుతున్నావు. వింటున్నారు, విడిచిపెడుతున్నారు కాదు, విని పాటిస్తున్నారు. వారు ముందు పత్రికను చదివారు, అందులో చాలా లోపాలను కొరింథీ సంఘం గురించి పౌలు గారు రాశారు. వాటిని విని విడిచిపెట్టలేదు. వాళ్ళు విని వాటి ప్రకారంగా బ్రతకడం ప్రారంభించారు. అందుకనే మీ గూర్చిన మాటలు తీతు వచ్చి చెప్పాడు. ఆ మాటలు మేము విన్నప్పుడు చాలా ఆనందం కలిగింది. పౌలు గారు మాసిదోనియా ప్రాంతంలో ఉన్నారు. తీతు కొరింథీ సంఘాన్ని దర్శించి మాసిదోనియాకి వచ్చి మాసిదోనియాలో ఉన్న పౌలు గారికి ఈ మాటలన్నీ చెప్పాడు. గడిచిన పత్రికలో, మొదటి పత్రికలో ఆయన మాట్లాడుతూ చెడుతనం ఉందని, ఒకరికొకరు పోటీ తత్వపు మాటలు మాట్లాడుకుంటున్నారని, ఒకరు కెఫా వాడునని, ఒకరు పౌలు వాడునని, మరొకడు అపోల్లో వాడునని, మరొకడు క్రీస్తు వాడునని మాట్లాడుకోవడం, శరీర సంబంధమైన క్రియలు కలిగి ఉండడం. అంత మాత్రమే కాదు, ప్రభురాత్రి భోజన సమయంలో వారిలో కలిగిన కొన్ని గలిబిలులు, ఇలాగున అనేకమైన లోపాలు ఉన్నాయి కొరింథీ సంఘానికి. ఆ లోపాలను సవరిస్తూ సరి చేసుకోమని హెచ్చరిస్తూ రాసిన పత్రిక ప్రయోజనకరంగా ఉంది అని పౌలు గారికి తీతు వచ్చి చెప్పాడు. అది మిమ్మల్ని దుఃఖ పెట్టడానికి కాదు, మిమ్మల్ని ఏదో ఏడిపించడానికి కాదు. ఒకవేళ నేను రాసిన ఉత్తరం మీకు బాధ కలిగితే కలిగి ఉండొచ్చు గాక, అయితే మీరు ఆధ్యాత్మికతమైన స్థితిలో ప్రమాదంలో ఉన్నారని,
మీకు ఉత్తరం రాయవలసి వచ్చింది. ఒకవేళ మీకు అది నొప్పి కలిగించవచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమను బట్టి నేను రాశాను. దేవుని వాక్యంలో స్థిరపరచబడాలని, ముందుకు సాగాలని నేను కోరుకున్నాను. అందుకనే రాశాను. ప్రేమ ఎప్పుడు దుర్బలమైనది కాదు. పైన భావోద్రేకాలతో రేగిపోయి లోనైపోయేది కాదు. ఇతరులు తమను నాశనం చేసుకుంటూ ఉంటే అది నోరెత్తకుండా ఉండదు. నాకు మీ మీద ఉన్న ప్రేమ లాంటిది. నేను మౌనంగా ఉండలేకపోయాను. కారణం ఏంటి అని అంటే, మీరు నా కళ్ళ ముందు నాశనమైపోతున్నారు, పాపంలో ఉన్నారు, చెడిపోతున్నారు, వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నారు, వాక్యానికి లోబడలేదు. అందుకనే మీకు ఉత్తరం రాయవలసి వచ్చిందని పౌలు గారు చెబుతున్నారు. ఒకవేళ నేను రాసిన ఉత్తరం వల్ల మీకు దుఃఖం కలిగితే, ఆ దుఃఖం మీకు పశ్చాత్తాపానికి దారి తీస్తుందనే ఉద్దేశమే. అయితే మీరు పశ్చాత్తాపడ్డారు. అందుకనే నేను విచారించట్లేదు. ఈ లోక సంబంధమైన దుఃఖం మరణానికి చేరువైతే, ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖం నిత్యత్వానికి తీసుకువెళ్తుంది. దేవుని సేవకుడిగా మీరు దేవుని చిత్త ప్రకారంగా ఉండాలనే ఆలోచనే నాకు. దేవుని యొక్క భయము, దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలనే తపనని నాకు కలిగి ఉంది. అందుకనే ఈ మాటలు మీకు రాస్తున్నాను అని చెప్పారు. ఎందుకు? అందరూ కూడా నిర్దోషులుగా అవ్వాలని, వారి హృదయంలో ఏ చెడుతనం లేకుండా, సమాజానికి ఏ అపవిత్రత కలిగిన వ్యక్తులుగా ఉండకుండా పరిశుద్ధత కలిగి ఉండాలనే ఆయన ఉద్దేశం. ప్రతి సంఘంలో ప్రతి వ్యక్తి ఇలాగే ఉండాలి. ఎందుకనంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. సంఘంలో ఆధ్యాత్మికత ఎదుగుదల కలిగిన వారుగా ఉండాలి. దేవుని సేవకుడు సంఘాన్ని చూసి ఆనందించాలి. అలా ఉంది కొరింథీ సంఘం. మొదట్లో సరిలేరు, కానీ తర్వాత సరైపోయారు. ఎన్నో వర్తమానాలు వింటున్నావే, ఎన్నోసార్లు వాక్యం ద్వారా బలపరచబడ్డావే, ఎన్నోసార్లు ప్రభు నాతో మాట్లాడాడు అని అన్నావే, విని విడిచిపెట్టావా? విని వాక్యానుసారంగా ఏమన్నా జీవిస్తున్నావా? దైవికమైన భయము, దైవికమైన భక్తిని ఏమన్నా కలిగి ఉన్నావా? ఆయనకు లోబడే జీవించగలుగుతున్నావా? లేకపోతే నీకు ఇష్టమైనట్లుగా నీవు బ్రతుకుతున్నావా? చెప్పేవాళ్ళు అలాగే చెప్తారు, మా పని మాదే అనే బ్రతుకుతున్నారు. ఈ రోజున దైవజనుడి మాటకు విలువ లేదు, సంఘానికి లోబడాలనేటువంటి మనసు లేదు, దేవునికి విరుద్ధమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు. వాక్యానికి లోబడలేని మనసులతో ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే లోబడవో శిక్షకు గురవుతావు. జాగ్రత్త. పశ్చాత్తాపడ్డారు, వాళ్ళు మారు మనసు పొందారు, చెడుతనను విడిచిపెట్టారు, అసహ్యమైన కార్యాలు మానేశారు, పరిశుద్ధంగా బ్రతకడానికి వారు ప్రయత్నం చేయడం మొదలు పెట్టారు. ఈరోజు నీ జీవితం కూడా పరిశుద్ధంగా ఉండటానికై ప్రయత్నం చేయగలిగితే నా ప్రభు నీతో ఉంటాడు. నీ జీవితాన్ని సమాధానం చేత నింపుతాడు. తీతు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అతన్ని ఆదరించిన విధానం, మీరు అతన్ని ప్రేమించిన విధానం, మీరు అతన్ని ఎంత గౌరవించారో, ఎంత ఆతిథ్యం ఇచ్చారో, ఎలాగున మీరు అతని పట్ల ప్రేమను కనబరిచాడో ఆ విషయాలన్నీ నాకు చెప్పాడు. అవన్నీ నాకు సంతోషాన్ని ఇచ్చాయి. దైవజనుడు పంపించిన వ్యక్తి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు దైవ సేవకుడిని ప్రేమించినట్లే ప్రేమించారు, అలాగే గౌరవించారు. అందుకే ఆనందిస్తున్నాడు. నేను చేసిన పని మీకు సంతోషం ఇచ్చింది. మీరు కలిగి ఉన్న ఆ ఆధ్యాత్మిక స్థితి నాకు సంతోషాన్ని ఇచ్చింది.
మీ గురించి నేను గొప్ప చెప్పడానికి సిగ్గుపడట్లేదు అంటున్నాడు. మేమేమేమి ప్రయత్నం చేశామో మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడాలని వాటిని మేము విన్నాం. ఇప్పుడు చాలా గొప్ప సంతోషం కలిగింది. మీతో నిజం చెప్తున్నాను, నేను మీరు స్వీకరించిన విధానం గాని, చూపిన ప్రేమ గాని, విధేయత గాని, తన పట్ల కలిగిన వాత్సల్యము కానీ అది అధికంగా ఉంది అని నేను గమనించాను, సంతోషించాను. ఒక సంఘము ఎలాగున ఉండకూడదో అలా ఉంది కొరింథీ సంఘం. ఆ తర్వాత ఒక సంఘం ఎలాగుండాలో అలాగ మారిపోయింది కొరింథీ సంఘం. భూమి మీద ఉన్న ప్రతి సంఘం కూడా సరిలేని జీవితాలతో ఉన్నవారు సరి కాగలగాలి. అలాగున ఆత్మీయ స్థితిలోనికి ఎదగాలి. దైవికమైన భయమును, మంచి గుణగణాలను కలిగి బ్రతకాలి. దేవుని వాక్యానికి లోబడాలి. దైవసేవకుని మాటకు విధేయత చూపించాలి. ఇంకా దేవుని నమ్ముకొని స్వార్థంతో, అసూయతో, కుళ్ళుతనంతో బ్రతుకుతున్న వారు ఉన్నారు. ఒకరంటే ఒకరికి పడని వారిగా ఉన్నారు. ఇరుగు పొరుగు వారి పట్ల ద్వేష స్వభావాన్ని కలిగిన వారుగా ఉన్నారు. అసూయ పడేవారిగా ఉన్నారు. ఇతరుల నాశనాన్ని కోరేవారిగా ఉన్నారు. ప్రియులారా, ఈ మాటలు వింటున్న దేవుని జనాంగమా, నువ్వు అలాంటి స్వభావం కలిగి ఉండకూడదు. ప్రభుని తెలుసుకున్న తర్వాత సమస్త కల్మషాన్ని విడిచిపెట్టాలి. ఆత్మకు, శరీరానికి కలిగిన చెడుతనమంతా కూడా వదిలేసుకొని, శుభ్రం చేసుకుని దేవునికి దగ్గరగా బ్రతకాల. అలా గనుక నువ్వు బ్రతకగలిగితే ప్రభు రాకడలో ఎత్తబడే ధన్యతను నువ్వు స్వతంత్రించుకుంటావు. మీరు చేసిన దైవ భక్తి, మీరు చూపించిన ఆ విధేయతను గురించి మేము విన్నప్పుడు మిమ్మల్ని బట్టి మేము ధైర్యంగా ఉన్నాం, సంతోషిస్తున్నాం. అత్యధికమైనటువంటి ధైర్యం ఏంటి అంటే, వారు చెడుతనాన్ని విడిచిపెట్టారు, పాపాన్ని మానుకున్నారు, ఆత్మకు, శరీరానికి అంటుకున్న కల్మషమును శుభ్రం చేసేసుకున్నారు. పశ్చాత్తాపం ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా, మారు మనసు పొందుట ద్వారా, లోక సంబంధమైన వాటిని విడిచి పెట్టడం ద్వారా వారు పరిశుద్ధతలోనికి నడిపించబడ్డారు. కాబట్టి ఎందుకు ధైర్యం? ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకంలో ప్రభుతో ఉంటారు. ప్రభునందు నా ప్రయాస వ్యర్థము కాలేదు అని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో మాట్లాడతారు. ఆయనకి అర్థమైంది చివరికి. మొదటి అధ్యాయంలోనే, మొదటి పత్రికలోనే చివరి మాటగా మాట్లాడుతూ, ప్రభునందు మేము పడ్డామే, ఆ ప్రయాస వ్యర్థం కాదని, ఆ వ్యర్థం కాలేని ప్రయాస ప్రతిఫలంగా 2వ పత్రికను రాసి సంతోషిస్తున్నాడు. దేవుని సేవకుడు పడే ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదు. వారు ప్రభువులోనికి నడిపించుచూ ఉంటుండగా వారు కలిగిన ఆధ్యాత్మికమైన స్థితిని చూసి సంతోషించే స్థితిలోనికి నడిపించబడతారు. సంగమా, నిన్ను బట్టి మీ ఆత్మీయ తండ్రి ధైర్యంగా ఉన్నాడా? ప్రభులో నువ్వు ఉన్నావని, పరిశుద్ధత కలిగి ఉన్నావని, ప్రభు రాకడ వస్తే ఎత్తబడతావని నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా? ఒకప్పుడు చెడుగా, అపవిత్రంగా, పాపములో, లోక సంబంధమైన ఆచారాలలో, ఇష్టానుసారమైన బ్రతుకులో ఉన్నావు. ఇప్పుడు అన్ని విడిచిపెట్టి పవిత్రంగా బ్రతుకుతున్నావని సంతోషించగలడా? అలాగైతే ప్రభు కూడా సంతోషిస్తాడు. అలాగైతే ప్రభు కూడా సంతోషిస్తాడు. ఆ సంతోషంలో, ప్రభు ఇచ్చే సంతోషంలో అందరూ పాలు భాగస్తులై
పాలు పొందులు పొందుతూ ఆయన రాకడకు ఎత్తబడే ధన్యతలోనికి నడిపించబడుతూ ఈ భూమి మీద బ్రతుకుతున్న దినాలన్నీ కూడా అంటుకుంటున్న ప్రతి కల్మషం, పాపము, దోషం, చెడుతనం వదిలేసుకుంటూ పరిశుద్ధత కలిగి జీవిస్తూ ప్రభులో సాగాలని దైవ సేవకుడిగా కోరుకుంటూ ఉన్నాను. దేవుడి మాటలు మనం వినికిట్టిన దీవించును గాక. ఆమేన్.